హస్తినలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన చంద్రబాబు ఏపీ తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులపై చర్చలు జరిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, బకాయిలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా సమావేశమయ్యారు. ముందుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఏపీలో రాజకీయ పరిణామాలు, మున్ముందు కూటమి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చలు జరిపారు. ముఖ్యంగా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు గురించి చర్చించామన్నారు. భూములకు సంబంధించి కంప్యూటరైజేషన్లో కొన్ని సమస్యలు వచ్చిన విషయం కేంద్ర మంత్రికి వివరించామన్నారు చంద్రబాబు. గతంలో నాయకులు, అధికారులు కలిసిపోయారని, ప్రైవేట్ భూముల్ని బలవంతంగా 22E చేర్చారని తెలిపారు. గతంలో అటవీ భూములు కూడా ఆక్రమించారన్నారు చంద్రబాబు. గుజరాత్లో ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును విజయవంతంగా అమలు చేశారని, ఏపీలోనూ బిల్లును తీసుకొచ్చామని వివరించారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును త్వరగా ఆమోదించాలని అమిత్ షాను కోరామని చంద్రబాబు చెప్పారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక భూ అక్రమాలపై పీడీ కేసులు పెడతామని స్పష్టం చేశారు. This bill, AP Land Grabbing Provision Bill, even Gujarat they have executed very well. Even Andhra Pradesh we have passed in the Assembly and Council. Now it has come to Delhi for approval. I request it to clear at their earliest. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి రాష్ట్ర బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు తెలిపారు ఏపీ సీఎం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరగాలన్నారు. నదుల అనుసంధానంతో కరువు ప్రాంతం రాయలసీమకు ప్రయోజనం కలుగుతుంది. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని పోలవరం ప్రాజెక్టుకు వాడుకోవాలన్నది తమ ఆలోచన అన్నారు. గోదావరిని బనకచర్లకు అనుసంధానిస్తే రాయలసీమకు గేట్వేగా మారుతుందని వివరించారు. ఆ తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల బకాయిలపై మంత్రితో చర్చించారు. మంత్రితో సమావేశం సమయంలో చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని ఉన్నారు. పర్యటన ముగించుకుని చంద్రబాబు విశాఖ చేరుకున్నారు.